నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రైల్ లైఫ్. చాలామంది అడుగుతున్నారు, అన్న ట్రైనింగ్ అంటే ఒక చదువుకోవడమేనా? లేదు బాస్, ట్రైనింగ్లో రచ్చ కూడా ఉంటుంది, అది మామూలుగా ఉండదు. ఈరోజు మిమ్మల్ని మన జోనల్ సివిల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రీక్రియేషన్ హాల్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ ట్రైనింగ్ తర్వాత మన రిలాక్సేషన్ ఎలా ఉంటుందో చూసేయండి. లెట్స్ గో ఇన్సైడ్. స్టెప్ ఇన్ అవ్వగానే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్కి పర్ఫెక్ట్ సెటప్ ఉంది. క్లాసెస్ అయ్యాక ఈవినింగ్ టైంలో మేము ఎక్కువ స్పెండ్ చేసే ప్లేస్ ఇది. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ చూడండి, సిస్టమేటిక్గా అన్ని అలైన్ చేసి ఉన్నాయి. ఫస్ట్ మనకి వెల్కమ్ చెప్పేది లాంజ్. ముందుగా అయితే మనం బుక్లో ఎంటర్ చేసి సర్వీసెస్ని యాక్సెస్ చేసుకుందాం. అండ్ దాని పక్కన మా ఎనర్జీ సెంటర్, జిమ్ రూమ్. ఇంకా కాస్త పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇక్కడ యోగా రూమ్ కూడా ఉంది. కానీ మేము ఎక్కడ వెళ్తామో తెలుసా? ఇదిగో మన స్టేడియం. టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. మన ట్రైనింగ్ బ్యాచ్లో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు బాస్. ముందుగా మన టేబుల్ టెన్నిస్ దగ్గర పింగ్ పాంగ్ వచ్చి చూడండి. మన జేఈస్ ఎవరు తగ్గట్లేదు బాస్. ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ పక్కన పెట్టి ఇక్కడ బాల్ స్పీడ్ అండ్ స్పిన్ క్యాలిక్యులేషన్లో బిజీ ఉన్నారు. ప్రతి షాట్ ఒక లేజర్ బీమ్లా ఉంది కదా. చాలా మంది ట్రైనింగ్ అంటే బోర్ కొడుతుంది అనుకుంటున్నారు, కానీ ఇలాంటి కాంపిటేటివ్ మ్యాచెస్ ఉన్నప్పుడు బోర్ అనే మాటే లేదు. విన్ ఎవర్ అన్నది కాదు, ఆ ఇంటెన్సిటీయే వేరే లెవెల్. ఈ టేబుల్ టెన్నిస్ టేబుల్ దగ్గర ఉన్న ఎనర్జీ చూస్తే మాకు రోజంతా ఉన్న టైర్డ్నెస్ మొత్తం ఎగిరిపోతుంది. నేను కూడా అలా చిన్న ట్రయల్ గేమ్ చేస్తా చూడండి. నేను ఒక బిగినర్ని, చూసి నవ్వుకోకండి. టేబుల్ టెన్నిస్ దగ్గర జోస్ చూసారుగా. ఇక కాస్త లోపలికి వెళ్తే ఇదిగో మన జిమ్ ఎక్విప్మెంట్ ఏరియా. ఎంట్రన్స్లోనే రోస్ అండ్ రోస్ ఆఫ్ డంబుల్స్ మనకి వెల్కమ్ చెప్తాయి. స్టాండర్డ్ జిమ్కి ఏం తగ్గకుండా అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, బెంచ్ ప్రెస్ సెటప్ నుంచి ల్యాట్ పుల్ డౌన్ మెషిన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొఫెషనల్ గ్రేడ్. పీవేజేఈస్ అంటే ట్రాక్ మీద అండ్ ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. అందుకే మేనేజ్మెంట్ మాకు ఈ ఫిట్నెస్ ఫెసిలిటీని ప్రమోట్ చేస్తుంది. డంబుల్ సెటప్ని చూస్తున్నారా? లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్స్ వరకు అన్ని సైజెస్ ఇక్కడ ఉన్నాయి. మన బ్యాచ్లో కొత్తగా వర్కౌట్ మొదలు పెట్టే వాళ్ళకి అండ్ ఆల్రెడీ ప్రోగా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది పర్ఫెక్ట్ స్పాట్. టేబుల్ టెన్నిస్లో ఆ ఫాస్ట్ ప్లేసెస్ షాట్స్ చూసారుగా. ఇక కాస్త స్లో అండ్ స్టడీ గేమ్స్ వైపు వెళ్దాం. దాని పక్కనే మన క్యారమ్ బోర్డ్ దగ్గర ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. లెట్స్ సీ ఇక్కడ ఎవరు కింగో ఎవరు క్వీన్. ఇక మన క్యారమ్ బోర్డ్ దగ్గర చూడండి, సైలెన్స్గా ఉంది అంటే గేమ్ చాలా సీరియస్గా నడుస్తుంది అని అర్థం. ప్రతి మూవ్ ఒక స్కెచ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేసిన మా చేతులకి ఈ క్యారమ్ బోర్డ్ మీద యాంగిల్ సెట్ చేయడం ఒక లెక్క. పాయింట్స్ అన్ని సెంటర్లో అలైన్ అయ్యి ఉన్నాయి. ఈ ఒక్క స్ట్రైక్తో గేమ్ టర్న్ అయిపోతుంది. గ్రూప్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారని. గేమ్లో విన్ లాస్ పక్కన పెడితే ఫ్రెండ్స్తో ఈ చిన్నప్ప మూమెంట్సే రేపు మనకి గుర్తుండిపోయింది. ఓకే, బ్రెయిన్కి కాస్త ఎక్సర్సైజ్ ఇచ్చాం కదా, ఇక బాడీకి కాస్త పెయిన్ చెప్దాం. లెట్స్ మూవ్ టు ద జిమ్ సెక్షన్. జిమ్ లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మన ట్రెడ్మిల్ సెషన్. ఈవే జూనియర్ ఇంజనీర్ అంటే ట్రాక్స్ మీద మైల్స్ అండ్ మైల్స్ నడవాలి. అందుకే ఈ కార్డియో నాకు చాలా ఇంపార్టెంట్. ట్రెడ్మిల్ మీద స్పీడ్ పెంచి కాస్త క్యాలరీస్ తగ్గించాల్సిందే. స్పీడ్ రెడీ, స్ప్రింట్ స్టార్ట్. చూడండి, మన బ్యాచ్ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇంకోవైపు వ్లాగ్స్కి బిల్డప్ ఇస్తూ వర్కౌట్ కూడా తోపుగా చేస్తున్నారు. కష్టం అనిపించిన మన బ్యాచ్ మేట్స్ ఇచ్చే ఎనర్జీతో అన్ని మర్చిపోతాం. ట్రైనింగ్లో ఈవినింగ్ సెషన్ అంటే ఇలాగే ఉండాలి. ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ. కార్డియో అయిపోయింది, ఇప్పుడే కాస్త మజిల్స్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఇక మెయిన్ పార్ట్ మొదలు. ఫస్ట్ ఓవర్ హెడ్ వెయిట్ లిఫ్టింగ్తో స్టార్ట్ చేద్దాం. పీవే జూనియర్ ఇంజనీర్స్ అంటే ఫీల్డ్ మీద రైల్స్ అండ్ హెవీ టూల్స్తో కుస్తీ పడాలి. అందుకే ఈ షోల్డర్ అండ్ కోర్ స్ట్రెంత్ చాలా అవసరం. కరెక్ట్ ఫామ్తో లిఫ్ట్ చేస్తే అదే కిక్. నెక్స్ట్ కాస్త అబ్డామినల్ వర్కౌట్. స్ట్రెంత్తో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలిగా. కోర్ స్ట్రాంగ్గా ఉంటేనే రోజంతా ఫీల్డ్ మీద యాక్టివ్గా ఉండగలం. సో మన బ్యాచ్ మాత్రం స్టమక్ తగ్గించాలని ఫిక్స్ అయి కూర్చున్నారు. ఇక మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా, సో మనం లెగ్ ప్రెస్ స్టార్ట్ చేసేద్దాం. సివిల్ ఇంజనీరింగ్ లో బేస్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి లెగ్స్ అంత ఇంపార్టెంట్. లోడ్ పెంచండి, పవర్ చూపించండి, అది లెక్క. ఇక మన బైసెప్ కర్ల్స్ దగ్గరికి వచ్చేసాం. జిమ్ లో ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఈ బైసెప్ మెషిన్ మాత్రం తప్పదు బాస్. మజిల్స్ పంప్ అవ్వాలంటే ఈ మాత్రం కుస్తీ పడాల్సిందే. అందరు కరెంటు తీగ లెక్కన బక్కగా ఉన్నవరా అంటున్నారు, కానీ కరెంట్ తీగ కూడా నాలా సన్నంగానే ఉంటుంది బాస్. కానీ ముట్టుకుంటే మాత్రం
మస్ అయిపోతారు. ఇక మన చెస్ట్ ఏరియాకి వచ్చేసాం. ఇదిగో ఇక్కడ మన బటర్ఫ్లై మెషిన్ రచ్చ మొదలైంది. మజిల్స్ ని పుష్ చేసి మన స్ట్రెంత్ ని చూపించాల్సిన టైం వచ్చేసింది. ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువయ్యాయా లేదా వర్కౌట్ ఎక్కువైందా అని చెక్ చేసుకునే టైం ఇదే. వెయిట్ పెరిగామా తగ్గామా ఇది సీక్రెట్. వర్కౌట్ మధ్యలో కాస్త బాడీని రిలాక్స్ చేయాలంటే ఇదిగో మన వేస్ట్ రొటేషన్. బాడీ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ బాస్. ట్రాక్ జాయింట్ చెక్ చేసేటప్పుడు ఆర్ బెండ్ అయ్యి వర్క్ చేసేటప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక మన కోర్ సెక్షన్ మొదలు లెగ్ రైజర్స్ తో లోవర్ యాబ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఫీల్డ్ డ్యూటీలో కిలోమీటర్లు నడవాలంటే కోర్ స్ట్రెంత్ చాలా అవసరం. కాస్త కష్టంగా ఉన్న రెప్స్ కొట్టాల్సిందే. నెక్స్ట్ లాట్ పుల్ డౌన్స్ మీద ఇక్కడ ఇంటెన్సిటీ చూసారా. ఈవే జూనియర్ ఇంజనీర్స్ అంటే ట్రాక్ మీద హెవీ డ్యూటీ చేయాలి. అందుకే ఈ బ్యాక్ స్ట్రెంత్ చాలా అవసరం. సో మజిల్స్ పెయిన్ వచ్చే వరకు పుల్ చేయాల్సిందే. నెక్స్ట్ డైరెక్ట్ గా చెస్ట్ ప్రెస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ భుజాల్లో బలం చూపించాల్సిన టైం వచ్చేసింది. మన పీవే బ్యాచ్ అందరూ వెయిట్ లోడ్ చేసి హెవీ డ్యూటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రతి జిమ్ లవర్ కి ఫేవరెట్ ఎక్సర్సైజ్ అయిన బైసెప్ కర్ల్స్ విత్ డంబుల్స్. ట్రాక్స్ మెయింటైన్ చేసే మన చేతులకి కాస్త పంప్ ఇవ్వాలి కదా. చూడండి మన ఫ్రెండ్స్ ఎలా ఎలివేషన్స్ ఇస్తున్నారు. బాడీ బిల్డ్ అవ్వకపోయినా బైసెప్ కర్ల్ లో బిల్డప్ మాత్రం తోపుగా ఉంటుంది. ఇక స్టామినా పెంచడానికి మన సైక్లింగ్ అండ్ లెగ్ ఎక్సర్సైజెస్. రేపు ట్రాక్ ఇన్స్పెక్షన్ లో స్టామినా తగ్గకుండా ఉండాలంటే ఇక్కడ సైకిల్ పెడల్స్ తొక్కాల్సిందే. బర్న్ దోస్ క్యాలరీస్, బిల్డ్ ద స్టామినా. నెక్స్ట్ డైరెక్ట్ గా బటర్ఫ్లై మెషిన్ దగ్గరికి ఎంట్రీ ఇచ్చేసాం. చూడండి మన ఫ్రెండ్ ఐరన్ మ్యాన్ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు. పీవే డ్యూటీలో హెవీ స్లీపర్స్ హ్యాండిల్ చేయాలంటే చెస్ట్ స్ట్రెంత్ తప్పనిసరి. ఫామ్ మిస్ అవ్వకుండా ప్రాపర్ గా పుష్ చేయండి. పవర్ పుషింగ్ అంతే. ఇక ది అల్టిమేట్ ఫినాలి, ది బెంచ్ ప్రెస్. జిమ్ లో భుజాల్లో బలం ఎంతో ఉందో తెలిసిపోయే మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఇదే. ఫైనల్ రెప్స్. గుండె దడ పెరుగుతున్న మన బ్యాచ్మేట్స్ ఇచ్చే ఎనర్జీతో ఫినిష్ చేయాల్సిందే. వర్కౌట్ కంప్లీట్, ఎనర్జీ లెవెల్ పీక్. వర్కౌట్ అయ్యాక ఈ మిర్రర్ సెల్ఫీ తప్పదుగా. ఇదే మన ఈ రోజు జిమ్ హైలైట్. ట్రైనింగ్ లో కాస్త వర్కౌట్, కాస్త ఫన్ అండ్ కాస్త ఫిట్నెస్. ఇదే మా రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన మై ట్రయల్ లైఫ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద గంట ఉంటుంది, దాన్ని లాగి పెట్టి కొట్టండి అంతే.